ఏమిటి జ్ఞానం అంటే? ఈ ఉన్నదంతా ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్, అది జ్ఞానము. తేన త్యక్తేన భుంజేద మా గృధకస్య, అది జ్ఞానంతో జీవించడం. శృతిలో సంగీతం పాడటం, శృతి పెట్టుకుని శృతిలో సంగీతం పాడటం, జ్ఞానం గుర్తుంచుకుంటూ ఆ జ్ఞానంలో జీవించడం. మొట్టమొదటి సెంటెన్స్ జ్ఞానాన్ని సూచిస్తుంది, రెండవ సెంటెన్స్ ఆ జ్ఞానంలో జీవించడాన్ని సూచిస్తుంది. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్, ఇది సత్యాన్ని సూచిస్తుంది. నువ్వు ఎలా జీవించాలి సత్యంలో? తేన త్యక్తేన భుంజేద మా గృధ కస్య స్వేదనం. నీది కాదనుకుంటూ నువ్వు భుజించు, పక్క వాళ్ళ మీద ఆధిపత్యం నీకు లేదు. పెళ్ళాం ఉంది కానీ పెళ్ళ మీద ఆధిపత్యం లేదు, ఎక్కడా ఆధిపత్యం లేదు. నో ఆధిపత్యము, నో స్వంతము. తేన త్యక్తేన భుంజిద అంటే నో స్వంతము, మా గృధ కస్య స్వేదనం అంటే నో ఆధిపత్యము. మొట్టమొదటి సెంటెన్స్ జ్ఞానాన్ని సూచిస్తుంది, ఏమిటి సత్యమో ఏంటి జ్ఞానమో. రెండోది ఎలా ఆ సత్యంలో జ్ఞానంలో ఎలా జీవించాలో చెప్తుంది. ఈ యొక్క ఈశావాస్య ఉపనిషత్తు యొక్క ప్రథమ శ్లోకము. ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజేద మా గృధ కస్య స్వేదనం. మొట్టమొదటి పదంలో సత్యం ఏమిటో జ్ఞానం ఏంటో చెప్తుంది, రెండో పదంలో ఆ సత్యంలో జ్ఞానంలో ఎలా జీవించాలో చెప్తుంది. నాకెంతో ఇష్టమైన శ్లోకం ఇది ఈశావాస్యోపనిషత్తులో. అన్నీ చదవాలి, ఉపనిషత్తులను చదవాలి, ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక ఉందో అంతా చదవాలి. ఆ జ్ఞానంలో పూర్తిగా తడవాలి. వర్షంలో తడిసినట్టు. వర్షంలో తడిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. హాయిగా వర్షం వస్తుంది, వర్షంతో మనం స్నానం చేస్తున్నాం, ఎంత బాగుంటుంది. ఈ పుస్తకాలు చదివితే జ్ఞాన వర్షంలో మనం తడుస్తాం, జ్ఞాన వర్షంలో చిందులు వేస్తాం. మనం పుస్తకాలు చదవాలి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు చదవాలి. చదువు వచ్చినవాడు చదవాలి. చదువు వచ్చు కదా, చదవాలి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చదవడానికి. ప్రతి పుస్తకంలోనూ రెండు విషయాలు చెప్తాయి. సత్యం ఏంటో చెప్తుంది, ఆ సత్యం ఎలా జీవించాలో చెప్తుంది. రెండు విషయాలు. శృతి అంటే ఏమిటి, లయ అంటే ఏంటి తెలుస్తుంది. నెంబర్ 1 పాయింట్. ఆ శృతిలో ఎలా రాగాలు పాడాలి, కీర్తనలు పాడాలి, లయలు, అది రెండవ సంగతులు ఎలా వేయాలి. ఆ శృతిలో ఉంటూ ఆ లయలో ఉంటూ ఎన్ని సంగతులు వేస్తావో నువ్వు, ఎంత విన్యాసం చేస్తావో, ఆ సత్యంలో జ్ఞానంలో ఉంటూ ఎలా జీవిస్తావో, ఇదే చెప్పేది ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ. ఆధ్యాత్మిక శృతి, ఆధ్యాత్మిక లయ, తర్వాత ఆ ఆధ్యాత్మిక స్థితిలో ఆధ్యాత్మిక లయలో మన సాంసారిక జీవితం, మన దేహవత్ జీవితం. ఇక్కడ నేను ఇలా కూర్చున్నానంటే ఎన్ని పుస్తకాలు చదివానో ఆ పుస్తకాల జ్ఞానం అంతా ఇక్కడ ఉంది. అందరికీ నమస్కారం. బుద్ధ సివో క్వాంటమ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హార్మోని వ్యక్తిగత స్థిరత్వం మరియు కార్యనిర్వహణ కోసం 6 వారాల ప్రోగ్రాంకి స్వాగతం. సో మనం అప్పుడే 5వ వారంలోకి వచ్చేసాము. సో మనం 1వ వారం నుంచి ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ వీక్ లో మనము ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి అని శాస్త్రీయ పరంగా మనం తెలుసుకున్నాము. 2వ వారంలో ధ్యానంతో వచ్చే శక్తితో మనం ఎలా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చో తెలుసుకున్నాము. 3వ వారంలో మన కళల్ని మనం ఎలా నెరవేర్చుకోవచ్చు, ఎలా ఫోకస్డ్ గా ఉండాలి మన కళల మీద, ఎలా మన పరిమిత నమ్మకాలని ఎలా మార్చుకోవాలి అనేది మనం తెలుసుకున్నాము. 4వ వారంలో భావ ప్రజ్ఞ ఎలా పెంచుకోవాలి, మనతో మనకు మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా మన సంబంధం
మెరుగుపరుచుకోవాలని తెలుసుకున్నాం. సో ఈ వారం మనం స్పిరిచువల్ కోషంట్ ఆధ్యాత్మిక మేధస్సుని ఎలా పెంచుకోవాలో మనం తెలుసుకుందాము. వెల్కమ్ చంద్ర సార్. Yes, thank you, Reshma. Happy evening, dear friends and masters. A wonderful morning and afternoon. ఆధ్యాత్మిక మేధస్సు, ఇంటెలిజెన్స్, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఒక దూరదృష్టి ఉండటం, లాంగ్ టర్మ్ విజన్, దూరదృష్టి ఉండటము, హయ్యర్ విజన్, పైనుంచి కిందకి చూడగలగటము, దాన్ని బిగ్ పిక్చర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఉన్నదాన్ని అందరినీ చూడగలిగితే మనకి ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద అవగాహన, అంగీకార భావము, ఒక అద్భుతంగా నిర్ణయం తీసుకునే క్యాపబిలిటీ, ఎలాగ బిహేవ్ చేయాలి, ఎలాగ ఉండాలంటే అవగాహన అన్ని కూడా వస్తాయి. దాన్నే టెలిస్కోపిక్ విజన్ అంటే మన విజన్ కొద్దిగా పెద్దదిగా ఉండాలి, చిన్నదిగా కాకుండా. ఈ ఆధ్యాత్మిక అవగాహన ఆ స్పిరిచువల్ కోషెంట్ అంటే మన అవగాహన బాగా పెంచుకోవటం, జరుగుతున్నటువంటి సంఘటనలు దేని గురించి పెంచుకోవటము, మన జీవితం ఎలాగ క్రియేట్ అవుతోంది, ఎలాగ వెళుతోంది, ఈ విషయం యొక్క క్రియేషన్ అంతా ఎలా జరుగుతుంది, ఎలా వెళుతుంది, విషయాలు తెలుసుకోవటం పూర్తిగా. మనం ఏదో దేహంలోకి వచ్చాము, అనుభవిస్తున్నాము, వెళ్తున్నాము అంతే కాకుండా ఎలాగ వస్తున్నాము, ఎలాగ వెళ్తున్నాము, ఈ నేచర్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఏ విధంగా అంతా జరుగుతుంది అనే విషయం తెలుసుకుంటే దానిలో మన భాగం, ఈ రోజు మనం అనుభవించే ఎక్స్పీరియన్స్ యొక్క ఎందుకు వచ్చింది విషయం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ట్రాఫిక్ వెళ్తున్నారు, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, పెళ్ళికి వెళ్ళాలి, మీ కొడుకు పెళ్ళికే వెళ్తున్నారు, లేకపోతే క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ ఆగింది. మన దృష్టి ఎంతవరకు ఉంటుంది, రోడ్డు మీద ఒక 200 మీటర్లు కనిపిస్తుంది అంతే. ఏమైందిరా బాబు, ట్రాఫిక్ ఎలాగ ఆగిపోయింది ఏంటి, టైం చూస్తే అయిపోతుంది. మనం చూస్తే 200 మీటర్లు మాత్రం చూడగలుగుతాం, అంతే చూడగలుగుతాం. మన ఇక్కడ ఉన్నప్పుడు మనం అంతే చూడగలుగుతాం. గ్రౌండ్ లెవెల్లో ఉంటే మనం అంతే చూడగలుగుతాం. కొద్దిగా పైనుంచి చూసామనుకోండి, సపోజ్ ఒక హెలికాప్టర్లో మా ఫ్రెండ్ వెళ్తున్నాడు, హెలికాప్టర్లో చూస్తాడు, చూస్తే చెప్తాడు. అప్పుడు ఏం చెప్తాడు, కొద్దిగా పెద్ద విషయం తెలుస్తుంది మనకి. మనం వెళ్ళాల్సింది ఇక్కడి నుంచి ఈ 5 రోడ్లు దాటుకొని ఎక్కడికో వెళ్ళాలి. ఆ హెలికాప్టర్ నుంచి వెళ్ళేది మనకు మన ఫోన్లో ఒకటి ఉంది, దాని పేరేంటి, గూగుల్ మ్యాప్స్ ఒకటి ఉంది మనందరికీ. సో మనం చూస్తే 200 మీటర్లు చూస్తాము, టెన్షన్ టెన్షన్ టెన్షన్, పెళ్ళికి వెళ్ళగలమా, వెళ్ళలేమా, అయ్యో ఏంటి నేను ఎంత అద్భుతమైన చీరలు కట్టుకొని ఎంత మంచి డ్రెస్ వేసుకొని వెళ్తున్నాను, పెళ్ళి అయ్యేసరికి వెళ్తే అలాగా. సో టెన్షన్, మీటింగ్కి వెళ్ళాలని టెన్షన్, బికాజ్ వీ డోంట్ నో, వెళ్తామో లేదో తెలియదు, ఎలా తెలుస్తుంది. అదే పైనుంచి చూస్తే ఆ గూగుల్ మ్యాప్స్ లాంటి ఒక అద్భుతమైన పరికరాన్ని వాడుకుని అంతే, అది దానికి ఎలా డేటా వచ్చింది, పైన చూస్తుంది కాబట్టి వచ్చింది దాని డేటా.
అందరూ అన్ని రకాల డేటా ఫీడ్ చేసి దానికి కూడా సెన్సర్లు కెమెరాలతో ఎక్కడ పడితే అక్కడ అంతా చూస్తుంది కాబట్టి ఆ డేటా వచ్చింది, ఎక్కడ ట్రాఫిక్ ఉంది ఎక్కడ లేదు చెప్తుంది. పైనుంచి చూసినప్పుడు నా ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, నో వరీ అవసరం లేదు, జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది, తర్వాత రోడ్లు క్లియర్గా ఉన్నాయి, నువ్వు చక్కగా వెళ్ళిపోతావు అంటాడు. అమ్మయ్యా అనుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం, ఫైన్ వెళ్ళిపోతాం అనుకుంటాం. అద్భుతంగా నా ఫోటోలు వస్తాయి ఈరోజు అనుకుంటాం. ఒకవేళ నిజంగా అన్ని రోడ్లు బిజీగా ఉన్నాయని తెలిసింది అనుకోండి, అట్లీస్ట్ తెలిసింది కదా, ఆ టెన్షన్ మారేసి దానికి వేరే విధంగా ఆలోచించడం మొదలు పెడతాం. నేను వస్తున్నాను, వెయిట్ చేయండి, మీరు లాస్ట్ వరకు తలంబ్రాళ్ళకి కానీ నేను ఏదో దానికి వస్తాను ఉండండి అంటాం. ఫోటోగ్రాఫర్ మాత్రం ఉంచండి, నేను మా ఫోటోలు తీసుకోవాలంటాను. చెప్తాను ఏమంటారు రోజా గారు? అట్లీస్ట్ మనకి నిజంగా వెళ్ళకపోయినా మనకి విషయం తెలిస్తే, బిగ్ పిక్చర్ తెలిస్తే దాన్ని అంగీకరించడానికి, అంగీకారం ద్వారా మనం దాని ఒక నెక్స్ట్ డెసిషన్ తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ అంటే అదే. నా జీవితంలో ఇప్పుడు ఏదైనా సంఘటన జరుగుతుంటే ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇలా జరగడానికి కారణం ఏంటి అనే విషయం మనకు అర్థమవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనము దాన్ని చక్కగా తీసుకుంటాం, అంగీకారంలోకి వస్తాం, యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేస్తే అయిపోయింది, అక్కడ సొల్యూషన్ అయిపోయినట్టే. అక్కడ ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్కి ఈజీ. రెసిస్ట్ చేస్తేనే ప్రాబ్లం. మనకి కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియదు. మనకి వెళ్తామా వెళ్ళమో తెలియనప్పుడు నిజంగా ఏం చేయాలి అక్కడ తెలియదు. వెళ్తామా వెళ్ళమా క్లియర్గా తెలుస్తుంది కదా, క్లారిటీ ఉంది కదా, అకార్డింగ్లీ మనం ఒక డెసిషన్ తీసుకోవచ్చు కదా. సో దిస్ ఇస్ వాట్ ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్ డిఫరెన్స్ ఈజ్. మనకి నిత్యము ఒక అద్భుతమైనటువంటి బిగ్గెస్ట్ పిక్చర్ మనకి ఇస్తుంది, మన క్లారిటీ ఇస్తుంది. దాని ద్వారా మన జీవితాన్ని చాలా అద్భుతంగా మనము ఎలా కావాలంటే తీసుకెళ్ళొచ్చు. ప్రతి ఒక్కరికి ఇది అవసరం. కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ ఈ వారం కొద్దిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంత శాస్త్రీయంగా అయితే అంతగా. ఈరోజు శాస్త్రీయ పరంగా కొంత తెలుసుకుని బుధవారం నాడు, లక్ష్మీవారం నాడు ఆధ్యాత్మిక పరంగా తెలుసుకుంటాం. ముందుగా ధ్యానం చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, శ్వాస మీద ధ్యాస. చక్కగా రిలాక్స్ అవ్వండి. మీ చేతులు వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని ఒడిలో చక్కగా ఉంచి కాళ్ళు కట్టుకొని కళ్ళు మూసుకొని స్పెక్స్ వారు తీసేయండి. మీ శ్వాస మీద ధ్యాస. దీన్ని ఆనాపానసతి ధ్యానం అన్నాము. తెలుగు స్లైడ్ ఉంటే పెట్టాము సాయి. సో ఈ పిక్చర్లో చూసినట్టుగా చక్కగా కూర్చోండి. కొత్త వాళ్ళు ఉంటే వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. అండ్ ఈ పిక్చర్లో కూర్చున్నట్టుగా నేలపై కానీ కుర్చీలో కానీ కూర్చొని మీ దృష్టిని మీ శ్వాసపై ఉంచండి. ముక్కులో ఏదైనా రిఫరెన్స్ పాయింట్ తీసుకొని అక్కడ మనము దృష్టిని ఉంచినప్పుడు ఆటోమేటిక్గా మెల్లగా మన మనసులోని ఆలోచనలు తగ్గుతూ మన మనస్సు శూన్యం అవుతుంది. అంతా శూన్యంగా మనం అనుభవించే అవకాశం ఉంది. లేదా మన దేహంలో ఎటువంటి సెన్సేషన్స్ గానే ఉండొచ్చు, ధ్యాన అనుభవాలు అంటాము. ఆ స్థితిలో ఉండాలి, ఎటువంటి అనాలిసిస్ లేకుండా. ఒకవేళ ఆలోచన ఉన్నట్లయితే మన శ్వాస మీద ధ్యాస నుంచి మరలా మెల్లగా ఆలోచన వెళ్తాం. డియర్ ఫ్రెండ్స్, దీనికన్నా ముందు హార్ట్ ఎలివేషన్ ప్రక్రియ చేసుకుంటాము. మీరు నా గైడెన్స్ ఫాలో అవ్వండి. రిలాక్స్ యువర్ సెల్ఫ్. చక్కగా కళ్ళు మూసుకోండి. మీ శ్వాస మీద ధ్యాస.
Dear friends, మీ స్పెక్స్ తీసివేసి మీ కళ్ళు మూసుకుని మీ చేతులను మీ హృదయంపై ఉంచి ఈ పవిత్ర హృదయ క్షేత్రాన్ని గమనించండి. ఈ హృదయంతో కనెక్ట్ అవ్వండి. మీ భావాలకు మూలమైన ఈ అందమైన హృదయంతో కనెక్ట్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్. ఈ మీ హృదయం తన ప్రేమ, కరుణ, కృతజ్ఞత, సాహసం వంటి ఉన్నతమైన భావాల శక్తితో మీ జీవిత అనుభవాలను, జీవిత మాధుర్యాన్ని ఎంతైనా పెంపొందిస్తూ ఉంది. దానితో కనెక్ట్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్. ఏదైనా అనుభవాన్ని ప్రేమతో, కృతజ్ఞతతో, కరుణతో కూడిన అనుభవాన్ని మీ గతం నుండి కానీ, ప్రస్తుతం జరుగుతున్న విషయాల నుండి కానీ గుర్తు తెచ్చుకోండి. ఆ భావాల శక్తితో మీ హృదయాన్ని, మీ దేహాన్ని నింపి ఆ శక్తిని ఈ భూమి అంతా విస్తరింప చేయండి. మీ దృష్టి ఎక్కడ ఉంటే మీ శక్తి అక్కడ కూడే ఫ్రెండ్స్. మనమంతా ఈ విశ్వంలో ఒక్కటై ఉన్నాము డియర్ ఫ్రెండ్స్. ప్రేమతో, కరుణతో మరలా మనము ఆ ఏకత్వంలోకి ప్రవేశిస్తాము. మెల్లగా ఆనాపానసతి ధ్యానంలోకి వెళ్దాం డియర్ ఫ్రెండ్స్. మీ కళ్ళు మూసుకొని వేళ్లలో వేళ్లు ఉంచి మీ చేతులను మీ ఒడిలో ఉంచి మీ సాహసమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసంతో ఒకటవ్వండి.
శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, డియర్ ఫ్రెండ్స్.
మీ శ్వాసతో ఏకమై మీ ఆలోచనలు తగ్గుతూ ఉన్నప్పుడు మీలో ఉన్న మీ చుట్టూ మీ గది అంతా వ్యాపించి ఉన్న ఈ శూన్యాన్ని, శక్తిని గమనించండి. శూన్యమంతా శక్తి, అనంతమైన అపరిమితమైన అవకాశాలు ఉన్న ఈ శక్తితో, ఈ క్వాంటం శక్తి క్షేత్రంతో ఒకటవ్వండి. మీ దేహానికి దూరంగా, మీ జీవితానికి, మీ పరిసరాలకు ఎంతైనా దూరంగా, కేవలం మీ ఎరుకతో ఒకటై ఉండండి డియర్ ఫ్రెండ్స్. అలా ఎంత ఎక్కువ ఉంటే
అంత ఈ అపరిమితమైన మేధస్సును పొందుతాం, అపరిమితమైన సృజనాత్మకతను పొందుతాం. Stay aware of that emptiness.
మీ శ్వాసతో ఏకమై మీలో ఉన్న ఈ శూన్యంతో, ఈ శక్తితో ఒకటవ్వండి. మీలోని ఈ దైవ శక్తితో, దైవత్వంతో, డియర్ ఫ్రెండ్స్, ఏకమవ్వండి. అందరితో, అన్నింటితో నిత్యం కలిసి ఉన్న ఈ అనంతమైన కరుణా శక్తితో ఒకటి, డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు అందరికీ, అన్నింటికీ కృతజ్ఞతలు తెలుపుదాం. కృతజ్ఞత భావంతో మనము ఎంతైనా పొందవచ్చు. మీ తల్లిదండ్రులకు, గురువులకు, కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి, జంతువులకు, పక్షులకు, జలరాశులకు, మీరు వాడే ప్రతి వస్తువుకు, సంస్థలకు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఇంకా మీకు, ఈ విశ్వానికి ఎంతైనా కృతజ్ఞతలు.
రిలాక్స్ అవ్వండి. ఫీల్ యువర్ బాడీ. ఈ జ్ఞానపు అనుభవాలను గుర్తు తెచ్చుకొని మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మీ చేతులను కళ్ళపై 5 సెకండ్లు ఉంచి కళ్ళు తెరవచ్చు. Okay, dear friends. ఇంకోసారి అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం. ధ్యానానికి చప్పట్లు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ వారం మనం ఎన్నో విషయాల గురించి మనకి పూర్తిగా ఒక రకమైనటువంటి ఎంపవర్మెంట్ ఇచ్చేవి. ఎంపవర్మెంట్ అంటే సాధికారత, మనలోనే అంతా ఉంది అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి విషయాలు ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి కొద్దిగా తెలుసుకుంటామో. సో లెట్స్ గో ఇంటు దిస్ ఫ్రెండ్స్. లెట్ మీ పుట్ దిస్ స్లైడ్స్ అప్. స్పిరిచువల్ కోషెంట్, ఏకత్వం, సమృద్ధి. ఇది తెలుసుకుంటే మనం ఏకత్వంలో ఉంటాము, సమృద్ధి అవగాహన. ధ్యానం ద్వారా మనకి మేధస్సు పెరుగుతుంది. దాని ద్వారా మనకి వచ్చేది ఏంటి? ఏకత్వము, అందరితో కలిసి ఉంటాము, సమృద్ధిలో ఉంటాము. సో దేనికి ఎప్పుడు భయపడము.
అన్నీ మనలో ఉన్నాయి కాబట్టి ఎప్పుడు సమృద్ధిగా ఉంటాము కాబట్టి చక్కగా అద్భుతంగా ఆనందిస్తూ ఉంటాం. గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ ఏమన్నారు? ఏ మనిషి ఒకే నదిలోకి 2 సార్లు అడుగు పెట్టలేరు. ఎందుకంటే ఆ మనిషి ఎప్పుడు మారుతూనే ఉన్నాడు, అలాగే నది కూడా మారుతూనే ఉంది. అంటే నేను చెప్తున్నాడంటే మనం నిత్యం మారుతూనే ఉన్నాం. నిన్న ఉన్న రీతిలో మనం ఈ రోజు లేము. చూడండి, నిన్న ఎవరైనా ధ్యానంకి వచ్చారు, ఒక్క క్లాసులో పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఒక్క విషయం చాలు, ఒక్క విషయం చాలు టక్కున మారాలంటే. మన ఆలోచనలు మనమైనప్పుడు, మన ఆలోచనలు నిత్యం మారుతుంటే మనం కూడా కొత్త వ్యక్తిగానే ఉన్నాం. నది ఏంటబ్బా చేంజ్ అవుతుంది? మరి ఎప్పుడైనా నదిలో అడుగుపెట్టాం అనుకోండి, అక్కడున్న నీళ్లు ఆ క్షణంలో ఉన్నాయి, మరు క్షణంలో ఉన్నాయా? ఆ ముందుకు వెళ్ళిపోయాయి. మళ్ళీ రెండో అడుగు వేస్తే వేరే నీరుని టచ్ చేస్తాం, కానీ ఆ నీరుని టచ్ చేయట్లా. ఆ నది కాంపోజిషన్ కూడా మారిపోయింది. ఏ పాయింట్లో చూసుకున్నా నీరు ఆ క్షణంలో ఉంది, ఆ నీరు ఇంకో క్షణంలో వచ్చేసరికి ఇంకో చోటు ఉంది. అంటే నది సేమ్ అని చెప్పగలమా? నది కణాలైనప్పుడు ఆ కణాలు అనేవి కొంచెం ముందుకు వెళ్ళిపోయాయి కదా. అంత ముందు ఉన్నది ఇప్పుడు ఉన్నది ఒకటి కాదు కదా, వేరే వచ్చాయి అక్కడికి. ఒక టీవీలో పిక్చర్లు మారుతుంటే మారింది అంటాము, అదే నది ఒకలా కనిపించేసరికి ఒకటే అనుకుంటాం, కానీ అది కూడా మారుతుంది. అలాగే మనం కూడా మన ఆలోచన నిత్యంగా మారుతున్నాం, మనం కూడా నిత్యం మారుతూనే ఉన్నాం. కొత్తగా కొత్త మనిషివి, కొత్త నదివి. అందుకని మనం ఎప్పుడు కూడా అవతల వ్యక్తులు కానీ ఎవరిని వీళ్ళందరూ కూడా ఒకేలా ఉన్నారని చూడటం కాదు, కొత్తగా చూడాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి, నిత్యం మారుతూ ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అనంతము. సో నిత్యము మారుతూ ఉన్నటువంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని పట్టుకోగలము. మనము మొదటి వారంలో ధ్యానము శాస్త్రీయ పరంగా ఏ విధంగా ధ్యానం ఉపయోగపడుతుంది, ధ్యానం అంటే ఏంటి, ధ్యానం కానిదేది, మన ప్రేయరు, మన వాకింగు, మన జాగింగు, మన మ్యారథాను, మన మ్యూజిక్కు, మన యోగా, మంత్రమో జపమో ఇవన్నీ ధ్యానం కాదు అని తెలుసుకున్నాం. ధ్యానం ద్వారా అద్భుతమైన బ్రెయిన్ వేవ్స్ మారుతాయని తెలుసుకున్నాం. ఎన్నో అనుభవాలు వస్తాయి. అనుభవాల్ని ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం మొదటి వారంలో, ఒక బేసిక్ అవగాహన. రెండో వారంలో పీక్యూ అన్నాం, ఐక్యూ అన్నాం. అంటే ఫిజికల్ క్వశ్చన్, బాడీ అద్భుతంగా తయారవుతుంది శారీరకంగా, శక్తిపూర్వకంగా. దాని ద్వారా మనలో ఎటువంటి మనకి డీప్ ఇంట్రెస్ట్లు ఏమున్నాయో వాటిని మళ్ళా మనము తీసుకుంటాం. ఒకప్పుడు సంగీతం ఇష్టం ఉంది, ఒక 30 సంవత్సరాలు మానేసాము, కానీ ఇప్పుడు ధ్యానం పట్టుకున్నాము, మన సంగీతం మీదకి వెళ్తాం. ఒకప్పుడు ఆట ఆడాలని బాగా ఉంది, ఇప్పుడు స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ప్రపంచం అంతా తిరగాలని ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఏజ్కి నో బార్. ప్యాషన్ అన్నీ ఎందుకు వస్తాయి? మన బాడీ ముందు కోఆపరేట్ చేస్తే, ఏదైనా ఉంటేనే కదా ఆలోచించడానికి. ఎప్పుడైతే బాడీలో ఎనర్జీ ఉంది, హెల్త్ ఉంటే చక్కగా ఆలోచన మొదలు పెడతాం. ఎస్, ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన వస్తుంది. అది నేర్చుకున్నాం రెండో వారంలో. అలాగే ఐక్యూ, మన బాడీ ఫిజికల్గా ఉండటంతో పాటుగా మైండ్ స్ట్రాంగ్ ఉంది, కొత్తగా నేర్చుకోవడానికి అవగాహన శక్తులు వస్తున్నాయి. సో అన్నీ ఇంకా మన జీవితంలో అది ఉండడంతో బాగా గ్రోత్ అవ్వాలని ఆలోచిస్తాం, డెవలప్ అవ్వాలని ఆలోచిస్తాం. మైండ్ ఉంటే డెవలప్మెంట్, కొత్త బిజినెస్లు పెట్టాలని, కొత్తగా జాబులు చేయాలని, ఇంకోటి చేయాలి అన్నీ వస్తాయి. కాన్ఫిడెన్స్ వస్తుంది మైండ్ స్ట్రాంగ్ అయినప్పుడు. అంటే ఇంకా ఎక్కువ అనుభవాలు. తర్వాత మూడో వారంలో ఈ మైండ్ని బాగా షార్ప్ పదును పెట్టి దానిలో ఉన్నటువంటి అనంతమైన శక్తిని బయటకు తీసుకొచ్చేది మేనిఫెస్టేషన్. ఊహించటము, కలలు కనటము, క్లారిటీగా మన డెసిషన్ తీసుకోవటము, గోల్స్ పెట్టుకోవటము, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఒక కో క్రియేటర్ అవుతాం. ఇంకా అద్భుతంగా ఇంకా ఎక్కువ చేస్తాం. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి
నీట్గా ఉన్నటువంటి ఈ అడవి దగ్గరికి వెళ్ళి మీకు ఏమైనా ఫారెస్ట్లో ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే ఇంటి దగ్గర అడవికి వెళ్తారు ముందు. ధ్యానం చేసిన తర్వాత ఇంటి దగ్గర అడవి సరిపోదు, ఆ డీప్ ఫారెస్ట్లు ఎక్కడో ఉంటాయి, వాటికి వెళ్తారు. నల్లమల్లి ఫారెస్ట్కి వెళ్తారు, చంబల్ లోయలో ఫారెస్ట్కి వెళ్తారు. ఇంకా ఇంకా అటువంటి అంటే ఎక్కువ డీప్ అయిన అనుభవాలు కోసం మనం చూస్తాం. అంతా కూడా అనుభవం కోసం. వెకేషన్ కావాలి అనుకుంటాము. వెకేషన్ కావాలంటే ముందు ఎక్కడ ప్లాన్ చేస్తాము? అమ్మో ఎక్కడికి ఎందుకులే అని చెప్పేసి మన ఆంధ్రాలోనో లేకపోతే కర్ణాటకలోనో, ఆంధ్ర నుంచి బెంగళూరు వస్తాం. అదే ఇప్పుడు వెకేషన్ కావాలంటే దుబాయ్ దాటుకొని చక్కగా లండన్ వెళ్తాం, ఇటలీ వెళ్తాం, ఇవన్నీ తిరుగుతాం. అవంతా కూడా మేనిఫెస్టేషన్లో భాగంగా అవుతుంది. దాని గురించి నేర్చుకున్నాం. నాలుగో ఈ వారంలో ఏం నేర్చుకున్నాము? ఎమోషన్స్. మన సంబంధ బాంధవ్యాలు అద్భుతంగా ఉంటే జీవితం అంతా సెలబ్రేషన్ అవుతుంది. దేనికి ఏడటం ఉండదు, దేనికి తగ్గించుకోవడం ఉండదు, ప్రతిదానికి కూడా సెలబ్రేషన్. చక్కగా స్పోర్టివ్గా తీసుకుంటాం. సో వాట్ అని క్యాండిడేట్కి వస్తాం. ఇలాగ అయింది ఆనందించి సో వాట్ అయితే ఏంటి అని మాట్లాడతాం. ఇది జరుగుతుందా నీకు, ఎందుకు కాకూడదు అంటాం. వై అనేది వై నాట్ అంటాం. ఇంతకుముందు ఏమో అయ్యో నాకే జరిగింది అంటాం, ఇప్పుడేమో నాకెందుకు కాకూడదు, వై టు వై నాట్ వస్తుంది. ఓ లైక్ దిస్ నుంచి సో వాట్ అని వస్తుంది. సో వాట్ అయితే ఏమైంది, ఓకే లాస్ వచ్చిందా, ఓకే ఫైన్, సో ఐ కెన్ బిల్డ్ ఇట్ అగైన్ అనుకుంటాము. సీట్ రాలేదా, ఓకే ఫైన్, ఇంకోటి ఉంది కదా, నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు కదా అంటాము. అంత సింపుల్గా ఉంటుంది. సెలబ్రేషన్ అయిపోతుంది లైఫ్ అంతా డియర్ ఫ్రెండ్స్. అది 4వ వారం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే మీనింగ్ఫుల్ లైఫ్. మన జీవితం ఎస్క్యూ స్పిరిచువల్ కోషెంట్ అంటే మీనింగ్ఫుల్గా ఈ జ్ఞానం నేర్చుకుంటే నేను ఎంత సంతృప్తిగా ఉన్నానో, ఎంత అర్థవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాననే విషయం మనం తెలుసుకుంటాం. జీవితం జీవిస్తున్నాం సరే, అక్కడ తిరుగుతున్నాం, ఇక్కడ చేస్తున్నాం, అది చేస్తున్నాం, బిజినెస్ మీద బిజినెస్లో, డబ్బుల మీద డబ్బులు, పార్టీల మీద పార్టీలు, లేకపోతే ఇది అది అన్ని చేస్తున్నాము. కానీ దానికి ఏమైనా మీనింగ్ ఉందా? ఒక 10 సంవత్సరాల తర్వాత, లేకపోతే ప్రతి సంవత్సరం కూడా మీరు వెకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఏం చేస్తాను నేను, ఈ సంవత్సరం అంతా తిరిగి 5 సంవత్సరాల్లో ఏం చేస్తాను నేను అని ఆలోచించినప్పుడు డియర్ ఫ్రెండ్స్, అక్కడ ఒక ఆన్సర్ రావాలి. జీవితం అద్భుతంగా జీవించాను నేను అనేటువంటి ఒక ఆలోచన మనకు రావాలి. వస్తే అప్పుడు ఎటువంటి రిగ్రెట్ లేకుండా ఉంటాం. లేదంటే రిగ్రెట్లో పడతాం. అయ్యా ఎందుకు వేస్ట్ చేశానబ్బా నా టైము, ఇలా చేసి ఉండాల్సింది కదా, అలా చేయాల్సింది కదా అనుకుంటాము. చేసి ఉండాల్సింది కదా అని వచ్చిందంటే రిగ్రెట్లో ఉన్నట్టే. అది రాకుండా ఉండాలంటే ఆధ్యాత్మికాన్ని తెలుసుకోవాలి డియర్ ఫ్రెండ్స్. ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు మన నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి. మనం ప్రతి మూమెంట్లో అద్భుతంగా ఉండగలుగుతాం. మన నిర్ణయాలు మన జీవిత ధ్యేయానికి సరిగడా వెళ్తూ ఉంటాయి. జీవిత ధ్యేయంతో ఎప్పుడైతే అలైన్ అయ్యామో, ఏ రోజు చూసుకున్నా కూడా, ఏ రోజుకి ఆ రోజు మనం పడుకునేటప్పుడు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి వెకేషన్ చేసినప్పుడు చూసుకున్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది. అది ఎస్క్యూ అంటే. ఎస్క్యూలో 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ బుద్ధాసియా క్వాంటమ్ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క లీడర్, కార్పొరేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ అఫీషియల్ అందరూ కూడా ఈ 5 సూత్రాలతోటి ఒక కొత్తగా, ఒక నూతన విధంగా జీవించాలి. దాని ద్వారా మన కంపెనీలు, మన సంస్థలు, మన కమ్యూనిటీస్ అన్ని పూర్తిగా మారిపోతాయి. ఎందుకంటే లీడర్షిప్ ఇచ్చేది వాళ్ళు కదా అందరికీ. ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది శాస్త్రీయంగా తెలుసుకుందాం. అందరూ నాలోనే ఉన్నారు. ఏకత్వము. క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా పూర్తిగా తెలుసుకుంటాం ఇవి. అందరూ నాలోనే ఉన్నారు. ఇవన్నీ ఆల్రెడీ మనము రకరకాల 4 వారాల్లో కొద్దిగా అలా డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు అన్నిటికీ కలిపి ఒక పూర్తి అవగాహన. అందరూ నాలోనే ఉన్నారు అన్నటువంటిది మొదటి సూత్రం. రెండవ సూత్రం, నాలో అపరిమితమైనటువంటి సంభావ్యత, అంటే నాలో ఎంతైనా పొటెన్షియల్ ఉంది. అపరిమితమైన అన్లిమిటెడ్ సంభావ్యత అంటే పొటెన్షియల్, ఏదైనా చేయగలటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాలోనే ఉంది. 3,
ఈ శక్తి సామర్థ్యాలు కేవలం నేను మాత్రమే నా వాస్తవికాన్ని సృష్టించుకుంటున్నాను. నాలో అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దాని నుండి నేను ఏది కావాలో నా వాస్తవికత అంటే నేను బయట అనుభవించేది అంతా కేవలం నా వల్ల మాత్రమే అవుతుంది, ఇంకొకరు ఒక వాళ్ళు కాదు. నా చేత నా వాస్తవికత, మై రియాలిటీ బై మీ. మొదటిది అందరూ నాలోనే ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ ఇన్సైడ్ మీ, ఐఎమ్ వన్ విత్ ఎవ్రీబడి. 2 నాలో అపరిమితమైన సంభావ్యత, వీ హ్యావ్ అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఇన్సైడ్ us, అన్లిమిటెడ్ పొటెన్షియల్. 3 నా చేత నా వాస్తవికత, మై రియాలిటీ బై మీ. రియాలిటీ అంటే భౌతికంగా ఏం జరుగుతుందో అది. ఏదైనా అవనివ్వండి, అదంతా కేవలం నా ద్వారానే జరుగుతుంది అన్నటువంటి అవగాహనతో ఉండటం. 4 ప్రతి చోట సమృద్ధి, అందరికీ సమృద్ధి, అన్నింటికీ సమృద్ధి, ప్రతి చోట సమృద్ధి ఉంది, ప్రతి కంపెనీకి సమృద్ధి ఉంది, ఎవరికి ఎక్కడ తక్కువ లేదు. 5 ఉన్నత ప్రజ్ఞ అంటే ఈ గ్రేటర్ ఇంటెలిజెన్స్. విశ్వం అనేది ఒక ఎంతో అద్భుతమైనటువంటి ప్రజ్ఞతో ఎప్పుడు కూడా నిత్యం మనకు సహాయం చేస్తోంది. మనకి ఎప్పుడు ఈ ఎనర్జీ ఫీల్డ్ సహాయం చేస్తోంది అనేటువంటి అవగాహన. అంటే నేను ఒక్కరినే కాదు, నేను చాలా నిమిత్త మాత్రమే కాదు, నాకు ఎంతైనా హెల్ప్ ఉంది, నిత్యం కూడా మనకి సహాయం చేస్తుంది అన్నటువంటి అవగాహన, ఆలోచన రావటము. ఇవన్నీ డియర్ ఫ్రెండ్స్ ధ్యానం ద్వారా మనకి అద్భుతంగా అవగాహనలోకి వస్తాయి. అందుకనే ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. ధ్యానం క్లాస్లో ధ్యానానికి సంబంధించి కాకుండా ఏది డిస్కస్ చేయము, ప్రతిదానికి ధ్యానం లింక్ ఉంది. మొదటిది, అందరూ నాలోనే ఉన్నారు అనే అవగాహన ఎలా వస్తుంది? మన క్వాంటం ఫిజిక్స్ ప్రకారము ఉన్నదంతా శక్తి క్షేత్రము. ఆ శక్తి క్షేత్రంలో మన అందరము కూడా కలిసి ఉన్నాము. క్వాంటం ఎంటాంగిల్మెంట్, ఎటువంటి సపరేషన్ లేకుండా అంతా కలిసి ఉన్నాము అని చెప్పేసి మన 3వ వారంలో ఒక క్లాస్లో చెప్పాను. ఎవరైనా ఆ క్లాస్ వినకపోతే డే నెంబర్ 16 యూట్యూబ్లో ఆ ప్లేలిస్ట్ ఉంటుంది. హార్మనీ అని, బుద్ధా సిఇఓ లైవ్, బుద్ధా సిఇఓ లైవ్ ఒక సింగిల్ వర్డ్. అక్కడికి వెళ్ళి అక్కడ ప్లేలిస్టులు ఉంటే అందులో హార్మనీ ప్లేలిస్ట్, తెలుగు హార్మనీ చూడండి. అందులో డే 16వ దినానికి వెళ్తే అక్కడ ఈ క్వాంటం శక్తి క్షేత్రం గురించి ఒక క్లాస్ విన్నాం. అందులో ఏమన్నాము, క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ఏం చెప్తుంది, మన దేహం అంతా కూడా శక్తి శూన్యము, 99.99%. ఉన్నదంతా శూన్యము, పదార్థం అనేది చాలా తక్కువ, ఎంత 0.01, అంటే దాదాపు నెగ్లిజెన్స్, నథింగ్. సో ఉన్నదంతా శక్తి, మీరు శక్తి, నేను శక్తి, ప్రతి ఒక్కరం శక్తి. శక్తి అంటే ఒక శక్తి క్షేత్రము, ఒక ఎనర్జీ ఫీల్డ్. ఎలాగైతే బల్బులు, యాంటెన్నాలు, ఈ టీవీ స్టేషన్లు ఉన్నాయో ఒక ఎనర్జీ ఫీల్డ్ లాగా బల్బులు ఉన్నాయి. 10 బల్బులు శక్తి అంతా ఏమవుతుంది, కలిసిపోయి ఒక పెద్ద బల్బులా తయారవుతుంది కాంతితో. నైట్ టైం స్కైలో చూస్తున్నాం, స్టార్స్తో ఒక అద్భుతంగా మనకి లైటింగ్ వస్తుంది. అందులో ఏ స్టార్ నుంచి ఏ లైటింగ్ వచ్చిందో చెప్పగలమా? అంతా కలిపి ఒకటే కదా. సో ఇదే విధంగా ఈ శక్తి క్షేత్రంలో మనము పదార్థం కాదు, మనము శక్తి అంతా కలిపి ఒకటిగా ఉంది. మన అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఫిజికల్ గా అయిపోయిన తర్వాత అవి శక్తిగా మారిపోతాయి. మనము అంటే ఏంటి, మన గత జన్మల యొక్క, మన రాబోయే వాటి యొక్క అన్ని అనుభవాలు కలిపి అక్కడ ఉన్నటువంటి ఒక క్షేత్రం మంది. ఆకషిక్ రికార్డ్స్, చిత్రగుప్తుడి చిట్టా పట్టా, ఇవన్నీ అవే పేర్లు. ఆకషిక్ రికార్డ్స్ అంటే జరిగినదంతా కూడా అక్కడ రికార్డ్ పడబడింది. ఎక్కడుంది? అంతే శక్తి క్షేత్రంలో ఉంది. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం అంతా శక్తి క్షేత్రంలో ఉంది. అయితే శక్తి లేదా పదార్థం ఒక అనుభవం చేసాము, అనుభవం అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అంతాను, మన పదార్థంగా శక్తిగా మారిపోతుంది. అది ఫిజిక్స్. ఎనర్జీ కెన్ నెయిదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. శక్తిని డిస్ట్రాయ్ చేయలేము, క్రియేట్ చేయలేము, ఉన్నది మారుతూ ఉంటుంది అంతే. ఒకసారి ఏమో
సపోజ్ ఏదైనా బాల్ స్పీడ్గా వెళ్తుంది అనుకోండి, దానికి అడ్డు వచ్చింది, టక్కన అది ఏమవుతుంది, కైనటిక్ ఎనర్జీ అంటాం. స్పీడ్గా వెళ్ళేదాన్ని కైనటిక్ ఎనర్జీ వెళ్ళి అది దేనికైనా అడ్డు వచ్చి గట్టిగా కొట్టినప్పుడు అది థర్మల్ ఎనర్జీగా మారచ్చు, అంటే ఉష్ణోగ్రతగా మారచ్చు. స్పీడ్గా వెళ్తున్న కారు బ్రేక్ వేస్తే ఏమవుతుంది, ఆ ఫ్రిక్షన్కి అక్కడ వేడి పుడుతుంది. ఆ స్పీడ్ ఉన్నటువంటి ఆ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ ఏమో ఆగిపోయి అక్కడ వేడిగా అవుతుంది. మల్టీ షేరింగ్ ఎందుకు అలా అయింది, ఆఫ్ చేయండి. వై ఇస్ మల్టీ షేరింగ్ దేర్? Zoom. Who is the technical host? Somebody is asking for screen control. I want to disable that part. You figure this out. Sir, మాకు క్లియర్ గానే ఉంది సార్. Yeah, but I keep getting pop-up because somebody is asking to take control of the screen. And I'm getting a pop-up. There's an option ఉంటుంది that participants can request screen control and disable చేయండి. ఓకే సార్. సో ఫస్ట్ డిఫరెన్స్, అందరూ నాలోనే ఉన్నారు అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, అవగాహన వస్తుందో, ఈ క్వాంటమ్ శక్తి చేసిన అనుభవం పొందుతాం. రోజు ధ్యానంలోకి వెళ్తున్నాము. ధ్యానంలో ఏం చేస్తున్నాము, మన పదార్థం గురించి డ్రాప్ చేస్తున్నాము. ఆలోచన డ్రాప్ అయితే పదార్థం గురించి పూర్తిగా డ్రాప్ అయినట్టు. అప్పుడు ఉన్నది ఏంటి, మనం శక్తిని అనుభవిస్తున్నాము, శక్తి క్షేత్రంగా మారుతున్నాము, అంతా ఒకటిగా పూర్తిగా ఫీల్ అవుతున్నాము. ఎవరైతే ధ్యానం నుంచి బయటకు రాకుండా ఉండాలనుకుంటున్నారు, ఉంటున్న ఫీలింగ్ ఉందో, ఒక బ్లిస్ అంటాము, పరమానందం అంటాము, అంతా అసలు సార్ ఆ ఫీలింగ్ అసలు చెప్పలేను సార్, నాకు నోటికి మాట్లాడలేదు అంటే ఇవన్నీ అవే ఫీల్, అంటే మనం ఏకత్వాన్ని అనుభవిస్తున్నాం అక్కడ. సో డిఫరెంట్. ఈ అవగాహన వచ్చినప్పుడు మనము ఏం చేస్తాము, ఎవరికైనా సహాయం చేయాలన్నా, సహాయం కావాలన్నా కూడా ఆలోచించము. ఆబ్లిగేషన్ కాదు, మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి చక్కగా పక్క వాళ్ళని అడుగుతాం. ధ్యానానికి ముందు సాల్ట్ అడగాలన్నా, వెజిటబుల్స్ అడగాలన్నా ఇబ్బంది. ఇప్పుడే ఉంది చక్కగా వాళ్ళు మనం ఒకటే కదా, చక్కగా అడుగుతాము. అది ఆబ్లిగేషన్ కాదు. వాళ్ళు మనల్ని ఏం అనుకోరు, మన గురించి మాట్లాడుకోరు, మనకి ఏమైనా పట్టవు. ఎందుకంటే అంతా మంది ఒకటే. మీ ఇల్లు ఒకటి, మీ ఇల్లు నా ఇల్లే, నా ఇల్లు మీ ఇల్లే అన్నటువంటి దీంట్లోకి వస్తాం. ఏమంటారు? సో మేము రోజా గారి ఇంటికి వెళ్ళాము, నానాజీ గారి ఇంటికి వెళ్ళాము, కరుణా గారి ఇంటికి వెళ్ళాము, అద్భుతంగా మంచిగా భోజనం పెడతారు. మా ఇంటికి వెళ్ళినట్టే. ఏదైనా కావాలంటే అడిగి తీసుకుంటాము, వద్దనుకుంటే చెప్పగలుగుతాము, మొహమాటం ఉండదు. ఎందుకంటే అంతా ఒకరే, అంతా మనమైనటువంటి ఆలోచనలో ఉంటాం ఫ్రెండ్స్. దీని ద్వారా మన కంపెనీలకు వచ్చేసరికల్లా, వ్యాపారాలకు వచ్చేసరికల్లా, మన కొలీగ్స్ అందరితో కూడా ఎటువంటి సపరేషన్ లేకుండా చక్కగా ఒక టీమ్గా పనిచేస్తాం. మనం హెల్ప్ ఇస్తాము, హెల్ప్ తీసుకుంటాము. హెల్ప్ తీసుకుంటే మనం తక్కువైపోము, వాళ్ళు తీసుకెళ్ళి మన గురించి ఏదో చెప్పి మనకన్నా ఎక్కువ పాయింట్లు వాళ్ళకి రావు. అలాగే మన హెల్ప్ ఇస్తే వాళ్ళేమో ఎక్కువ అయిపోరు, ఏది ఉండదు. ఎలాగైతే మన ఇంట్లో ఒక ముగ్గురు బ్రదర్స్ వ్యాపారం చేస్తే ఎవరు చేసినా అంతా ఒకటే. ఎలాగైతే మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ కొంటే మన ఇంట్లో పిల్లలు అందరికీ కూడా కొనాలనుకుంటామో, అదే విధంగా మనం అందరి గురించి ఆలోచిస్తాం ఫ్రెండ్స్. వేర్పాటుతనం పోతుంది, ఏకత్వం వస్తుంది. వేర్పాటుతనం పోయి ఏకత్వం. ఇంకా రెండోది, నాలో అపరిమితమైన సంభావ్యత, అన్లిమిటెడ్ పొటెన్షియల్. ఇది ఎలా ఉంది, క్వాంటమ్ ఫిజిక్స్ లో స్టేట్మెంట్ ఏముంది, అంతా ఒక శక్తి క్షేత్రంగా ఉన్నాము, అందులో అనంతమైనటువంటి ఆపర్చునిటీస్, అవకాశాలు ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నాము. క్వాంటమ్ క్షేత్రంలో శక్తి, మీరు శక్తిగా ఉన్నారు, నేను శక్తిగా. శక్తిలో ఏముంది, మీ కణాలు, నా కణాలు అందరివి ఉన్నాయి, అందులో అణువులు, పరమాణువులు అందరివి కలిసి ఉన్నాయి. ఒక అనుభవం ఎలాగుంది, అనుభవం అంటే ఏంటి, అనుభవం అంటే ఎవరైతే ఆ అనుభవంలో ఉన్నారో, అనుభవంలో ఏముంటాయి,
మనుషులు ఉంటారు, జీవులు ఉంటాయి, పదార్థాలు ఉంటాయి, ప్రదేశాలు ఉంటాయి. అంతే కదా అనుభవం అంటే. చూడండి, ఏదైనా ఊహించుకోండి. మనుషులు, జీవులు, పదార్థాలు, ప్రదేశాలు, ఈ 3 కలిపితే ఒక అనుభవం అవుతుంది. సో మన అందరి యొక్క కలయిక కలిసి దాని గురించి అలా ఊహించుకుంటే అది ఒక అనుభవంగా వస్తుంది. నౌ ఈ శక్తి క్షేత్రంలో మనందరం కూడా అణువులు, పరమాణువులు అనంతంగా ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి ఉన్నాయి. వాటిని ఎన్ని రకాలుగా మనం ఊహించుకోవచ్చు అండి? ఎన్ని రకాలుగా ఊహించుకోవచ్చు? ఎన్ని రకాలుగానే ఊహించుకోవచ్చు. అనంతం అంటే మనం అనంతంగా మనం ఏదైనా పొందవచ్చు. సో మనలో అనంతమైనటువంటి శక్తి ఉన్నట్టు లెక్క. మీరు ఎన్ని రకాలుగా అందరినీ ప్రేమించవచ్చు, ఎన్ని రకాలుగా మీరు ఏదైనా తయారు చేయాలనుకుని తయారు చేయవచ్చు. ఎంత శక్తి ఉంది మీకు, ఎంత శక్తి ఉంది ప్రేమించడానికి, ఎంత శక్తి ఉంది ఏదైనా చేయడానికి, ఎంత శక్తి ఉంది కొత్తవి ఊహించడానికి. అనంతం. సో అంటే మనలో లెక్కలేనంత శక్తి ఉంది ఏదైనా చేయటానికి అని ఎప్పుడైతే అవగాహన వస్తుందో, ఆ ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాం మనం? ధ్యానం ద్వారా మనకి ఆ మేనిఫెస్టేషన్ వీక్లో మాట్లాడుకున్నాం, ఓపెన్నెస్ వస్తుంది, సంసిద్ధులుగా ఉంటాము. ఏది క్లోజ్, ఇది అవదు అనుకోము. ఎప్పుడైతే మనం ధ్యానాన్ని అనుభవిస్తున్నామో, ఎప్పుడైతే మనం అనుకున్న జరుగుతూ ఉంటాయో, మన క్లోజ్ని తీసేస్తాం, ఓపెన్గా సంసిద్ధతో ఉంటాము. అంటే మనం ఏదైనా సాధించవచ్చు అన్నటువంటి అవగాహనలోకి వస్తూ ఉంటాం డియర్ ఫ్రెండ్స్. అప్పుడు ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్, దృఢమైన ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి క్రియేటివ్ మైండ్ సెట్కి వెళ్తాం. కొత్తగా చేయడం మొదలు పెడతాం. కొత్తగా ఎప్పుడైతే చేస్తామో మన సంస్థలు, మన వ్యాపారం కానీ బిజినెస్ కానీ అద్భుతంగా పెరుగుతుంది. కొత్తగా ఇస్తాము, సొల్యూషన్స్ ఇస్తాము. రెండవది, ఎవరైనా మనకు సహాయం చేస్తే తీసుకొని చక్కగా ముందుకెళ్తాం. ఎవరైనా సహాయం చేయకపోతే నిస్సహాయంగా ఉండము. ఎందుకంటే అంతా మనలోనే ఎంతైనా పొటెన్షియల్ ఉంది కదా. ఒక ధ్యాని ఎటువంటి పెద్ద కార్యక్రమమైనా స్టార్ట్ చేయడానికి చక్కగా ముందుకు వస్తారు, భయపడరు. ఎంత పెద్ద కార్యక్రమం అండి ముందుకెళ్తాం. సపోజ్ మనం వ్యాపారం చేస్తున్నాం, సడన్గా నష్టాలు ఉందనుకోండి, భయపడరు. అయ్యో నాకు ఎలాగా, ఇన్వెస్ట్మెంట్ లేదే, ఇది లేదు, అది లేదని ఉండదు. ఎందుకంటే అంతా నాలోనే ఉంది, నేను ఊహ ద్వారా ఎంతైనా చేసుకోవచ్చు అన్నమాట. పూర్తి అనుభవం వచ్చినప్పుడు డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఓవర్ నైట్ రావు. మనం దాని గురించి ఒకటే చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ బలంగా మారుతుంది. నాలెడ్జ్ అనేది విజ్డమ్గా మారుతుంది. సో ఇక్కడ ఫిక్స్డ్ మైండ్, దృఢంగా వద్దులే, ఇంకేం చేయలేములే, ఇంతేలే అని అనుకోండి కాకుండా క్రియేటివ్గా ఆలోచిస్తాం. ఏదైనా లాస్ వచ్చింది అనుకోండి, అక్కడ ఇంకా అయిపోయింది అనుకోము. వెయిట్, ఇక్కడ ఏ విధంగా నేను ఏం నేర్చుకోవాలి, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ నేను కొత్తగా ఏ విధంగా ఆలోచించాలి, కొత్తగా భిన్నంగా ఏదో చూడాలి అని చెప్పేసి చూస్తాము. ఆటోమేటిక్గా మనకి ఏదో సొల్యూషన్ దొరుకుతుంది. ఎవరు సహాయం చేస్తే తీసుకుంటాము, చేయకపోతే మనం బాధపడము, చక్కగా ముందుకెళ్తాం. మన ప్లాన్ ప్రకారం, మన ప్రణాళిక ప్రకారం, మన ఇష్టాలకి అనుగుణంగా చక్కగా ముందుకెళ్తాం. ధైర్యం ఉంటుంది మనలో. ఇది డిఫరెన్స్. సో ఏ బిజినెస్, ఏ గవర్నమెంట్, ఎవరు కూడా ఎప్పుడు నిస్సహాయంగా ఉండకుండా, ఎవరు రావట్లేదులే ముందుకి, నేను ఒక్కని ఎలా చేయాలని భావం ఉండదు. మనం చేయాలనిపించిందా ముందుకెళ్తాం. సో అటువంటి లీడరు గ్యారంటీగా అద్భుతమైనటువంటి మార్గదర్శకంగా ఉంటారు. ఇన్స్పిరేషన్ ఉంటుంది అందరికీ ధైర్యంగా. నేను చూశాను పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ అనే అద్భుతమైనటువంటి సంస్థను స్థాపించినప్పుడు స్టార్టింగ్లో ఒక 100 మంది వచ్చేవారు అంతే. 100 మంది కూడా లేరు విజిటర్స్. ఒక నెల రోజులకి 100-200 మంది. ఈరోజు 3 లక్షల మంది నెలకు వస్తారు అక్కడికి. అది పెరుగుతూ ఉంది. ఎందుకంటే మనం దాన్ని, ఇది మనలో ఎంతైనా చేయొచ్చు, ఇంత పెద్దదా అని చెప్పేసి ఆగిపోలేదు. దానికి స్టార్టింగ్లో రాసినాడు 15 కోట్ల రూపాయలు కావాలని రాసాము. ఒక బ్రోషర్ నేనే రాశాను పర్సనల్గా, సెక్రటరీగా ఉండేవాడిని 2003లో. 15 కోట్ల, మన దగ్గర 10,000 రూపాయలు లేవే, 15 కోట్లు ఎలాగవుతాయి, ఏంటిది అని ఆగిపోలేదు. ఎందుకంటే పత్రిక గారి యొక్క అద్భుతమైనటువంటి సంకల్పం స్ఫూర్తి ఉంది. నాయన నీ పొటెన్షియల్ అనంతం, నువ్వు ఎంత ఊహిస్తే అంత అవుతుంది అన్నటువంటి మొదటి చెప్పుకొచ్చారు. ఓకే ఫైన్, అలాగే అయింది. చక్కటి ఎంతైనా పేషెన్స్ ఉంది. అలా చేసుకుంటూ వచ్చాము. ఈరోజు తెలియకుండా 50-60 కోట్ల ఇన్వెస్ట్మెంట్ దానిలో జరిగింది. ఎలా వచ్చాయంటే మనం ఊహిస్తే మన పొటెన్షియల్ ద్వారా ఎంతైనా క్రియేట్ అవుతుంది. దాదాపు 25 లక్షల మంది అక్కడ ధ్యానం నేర్చుకున్నారు.
ఇంక అంతకన్నా ఏం కావాలండి? పట్టుకుంటాము, పట్టుకుంటే పట్టు విడవము. ఇవన్నీ కూడా మనం పొటెన్షియల్ అనంతం అని తెలుసుకున్నప్పుడు వస్తుంది డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నాడు నాతో సింహాని ఎదురుగా, ఇక్కడే ఉన్నాడు నా ఎదురుగా. ఇప్పటికి 3 వారాలు అయింది, మాట్లాడట్లేదు. నా కెమెరాగా చక్కగా హెల్ప్ చేస్తున్నాడు. వచ్చాడు, చూశాడు, ఓకే సార్ మాట్లాడుతాను, నేను ఎందుకు మాట్లాడనుకున్నాడు, మౌనంలోకి వెళ్ళిపోయాడు 3 వారాల నుంచి. మొదటి వారం 3 పూటలు తిన్నాడు, 2 పూటలు. రెండో వారం 1 పూట తిన్నాడు, ఇప్పుడు ఫ్రూట్స్కి వచ్చేసాడు. 3 వారాల నుంచి మాట్లాడలేదు, తినడం కూడా తీసేమానేస్తున్నాడు. తనలో ఎంతైనా ఉంది పొటెన్షియల్, మనం ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు. ఎందుకంటే పూర్తిగా తెలుసుకున్నాడు కాబట్టి నాలోనే అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంది, నేను ఏదైనా సాధించగలను అని ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ అనమాట. ఎదురుగా ఉన్నాడు, చివరిలో చూపిద్దాం. 4 మై రియాలిటీ బై మీ, నేను నా వాస్తవికత ఏదైతే సృష్టిస్తున్నానో అనుభవిస్తున్నానో అంతా కూడా నాతోనే ఉంది. ఇది క్వాంటమ్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఏం నేర్చుకున్నాము? పరిశీలన, అబ్జర్వేషన్ ద్వారా, అంటే మన ఆలోచనలో మన ఆలోచనల భావాల ద్వారా మనము ఈ అనుభవాన్ని సృష్టించుకుంటున్నాము అన్నాము. మన వాస్తవము నిత్యము మన ఆలోచన భావాల ద్వారా వస్తుందని అన్నాం కదా. ఆ ఎక్స్పెరిమెంట్ అది ఉందని చెప్పాను. యద్భావం తద్భవతి అనుకున్నాము. యామతి సా గతి, మన బుద్ధి ఎలా ఉంటే మన గతి, మన భవిష్యత్తు అలాగే ఉంటుంది. సో అంతా నా చేత వాస్తవికత ఉంది కాబట్టి ఏమవుతుంది డియర్ ఫ్రెండ్స్, ఎటువంటిది వచ్చినా మనకి ఆఫీస్లో పక్కవాడు చేయలేదు అనుకోండి, మన ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, ధ్యానానికి ముందు ఏంటి, నువ్వు చేయలేదు సార్, వాడు చేయలేదు సార్, దానివల్ల ఇదంతా అయింది సార్ అంటాము. నేను చేసేసాను. యూనో వాట్, కొంతమంది పాలిష్డ్గా చెప్తారు, కొంతమంది డైరెక్ట్గా చెప్తారు. చెప్పేది మాత్రం అతను బ్లేమ్ చేయటమే. ఎందుకంటే మర్చిపోతారు, తెలియదు వాళ్ళకి. ఏదైనా అనుభవం మన జీవితంలోకి వచ్చిందంటే మనం మాత్రమే మన ఆలోచన ద్వారా, ఈ రోజు కాకపోతే నిన్న కాకపోతే మొన్న కాకపోతే 1 year ago, 10 సంవత్సరాల క్రితం గత జన్మలో మనం చేశాము, ఈరోజు వచ్చింది. ఎందుకంటే శాస్త్రం ప్రకారం, క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ప్రతిదీ కూడా కేవలం మన దృష్టి ఉంటేనే అక్కడ శక్తి వెళ్ళి అది ప్రకటితం అవుతుంది. సైన్స్ మారదు కదా, మన అవగాహన మార్చిన సైన్స్ మారదు. అనుకున్నది అది, ఈ రోజుకి సైన్స్ అది. అయితే దాన్ని మనం ఎప్పుడైతే మనం వాస్తవికంగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో, నేను చాలా చేశాను. ఈ బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్ కూడా ఎంతో కలగా అన్నాను నేను. ఇది ఈ రోజు కల కాదు, అది 2015 నుంచి కార్పొరేట్ రంగంలో ఏదైనా చేయాలి, శాస్త్రీయంగా ఉండాలి కాబట్టి కార్పొరేట్ రంగంలో శాస్త్రీయంగా ఉండాలి తర్వాత వచ్చింది, కానీ కార్పొరేట్ రంగంలో చేయాలని ఇది ఊహ. దానికి సంబంధించి పట్టుకున్నాను. IBM సంస్థలో అవకాశం వచ్చింది, అక్కడ చెప్పడం మొదలుపెట్టాను. ఆ పర్పస్గా తెలిసింది, అప్పటికి అది చెప్పడం మొదలుపెట్టాను. ఏదో ఒక కంపెనీ చేస్తున్నానులే, ప్రపంచం చేయాలనుకుని అనుకోలే, ఆవిడకి అది అనిపించింది, అది చేసాము. దాని ద్వారా బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా నమ్మకం వచ్చింది, ఇది బాగుంది, ఈ పద్ధతిలో అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాయకుల దాంట్లో వింటున్నారు అనిపించింది. అప్పుడు బయటికి రావడం సాయం చేయడం జరిగింది. దీని గురించి ఊహిస్తాము. తెలియకుండానే కార్తికేయన్ గారు వచ్చారు, చక్కగా 10 మందికి ఇంట్రడ్యూస్ చేశారు. దాని ద్వారా ఇంకా అలా గ్లోబల్గా వెళ్ళగలిగింది. మన అబ్జర్వేషన్ మేనిఫెస్ట్ పాసిబిలిటీస్, అంటే మన వాస్తవికత, ఈ అనుభవం వచ్చింది కదా. ఇప్పుడు ఇలా బుద్ధాశ్రీ ఫౌండేషన్ పెరుగుతున్న అనుభవం వచ్చింది, అలాగే పిరమిడ్ వ్యాలీ అనుభవం అయింది, మా కంపెనీ మనం అనుకున్నట్టుగా చక్కగా ఆ రిజల్ట్ రాగలిగింది. ఇవన్నీ ఎప్పుడైతే మనకు అనుభవాలు వస్తాయో, ఒకటి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తామో, ఇంకా మనకి డౌట్ ఉండదు. సడన్ గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంప్లాయీ టక్కన వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, అయ్యో అని చెప్పి ఏడుస్తామా, అతలైతే వాడి వల్లనే జరిగింది అంతా అనుకుంటాము? అనుకోము అసలు. నేను ఎక్కడో ఏదో ఉంది, నా ఆలోచన రాంగ్ ఉంది, ఎక్కడో ఏదో ఉంది, ఇక్కడ నేర్చుకోవడానికి ఉంది, ఓకే ఫైన్ నేను తీసుకుంటాను అనుకుంటాము. సో నిందించడం ఉండదు డిఫరెన్స్, బాధ్యత తీసుకుంటాం. బాధ్యత తీసుకునే ఎంప్లాయీస్ ఉంటే సంస్థ ఎలా ఉంటుంది, బాధ్యత తీసుకున్న నాయకులు ఉంటే సంస్థ ఎలా ఉంటుంది చెప్పండి. బాధ్యత తీసుకుంటే మన ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, మన సంస్థలు ఎలా ఉంటాయి. ఇది నేను చేసిందే అంటే ఎక్కడో మనం పూర్తిగా చేయలేదన్నమాట. నేను పాలసీ క్రియేట్ చేస్తాను, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వకపోతే నాదేంటి బాధ్యత, పక్కవాడు చేయలేదు, వాళ్ళు తీసుకోకపోతే నేనేం చేయాలంటాం. అంటే మనం చేయాల్సింది సరిగా చేయాలి కదా. మన విజన్ కరెక్ట్ కావాలంటే మన ఆలోచన అంత గొప్పగా ఉండాలి.
మన ఊహ అంత ఎక్కువగా ఉండాలి. చేయట్లేదు, అందుకని అవతల వ్యక్తులు పట్టించుకోరు. నేను చేయాల్సింది చేసేసాను, అక్కడ రిజల్ట్ రాకపోతే నాది కాదు అనుకొని చాలా మంది పక్కకు తప్పుకుంటారు. అది కాదు కదా. బుద్ధాశయ క్వాంటమ్ ఫౌండేషన్ స్థాపించామంటే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎన్ని రకాలుగా తీసుకోవాలో అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాము, ఊహిస్తూనే ఉంటాము. ఎందుకంటే ఒక గౌతమ బుద్ధుడు తయారైనా కూడా మనము ఎంతో అద్భుతంగా ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉంది కాబట్టి. సో నిందించడం నుంచి డియర్ ఫ్రెండ్స్ బాధ్యత తీసుకునే స్థితికి వెళ్తాం. సో అద్భుతంగా ఉంటుంది మన ఆఫీసులో అంతా కూడాను, కుటుంబంలో కూడా ఎవరిని అక్కడ నిందించుకోకుండా అర్థం చేసుకుంటాం. ఇంకా ప్రతి చోట సమృద్ధి. ఇక్కడ ఏంటంటే స్కేర్సిటీ, లాక్నెస్, ఇది లేదు, ఇది తక్కువ అనే దీని నుంచి సమృద్ధి స్థితిలోకి వెళ్తాం. ఎందుకు? క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఏం నేర్చుకున్నాము? నాకు అనంతమైన పొటెన్షియల్ ఉందంటే అవతల వ్యక్తి కూడా ఉంది. ప్రతిదీ కాన్షియస్నెస్, ప్రతిదీ కాన్షియస్. ఎన్నో రకాలుగా అవకాశాలు అందరికీ ఉన్నాయి, అందరికీ ఉంది. ఎందుకంటే ఆ క్వాంటమ్ ఫీల్డ్ అనంతం ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉంది, నాకు ఉంది. అలాంటప్పుడు నాకు ఈ గ్రీడ్ ఎందుకు ఉంటుంది? గ్రీడ్ నాకే అంతా వచ్చేయాలి, ఆ కంపెనీ కింద పడాలి, ఎందుకంటే నేను పెరగాలంటే వాళ్ళు కింద పడాలి. అదెందుకు గ్రీడ్? వాళ్ళ గురించి ఎందుకు తక్కువగా మాట్లాడాలి? ఇవన్నీ పోతాయి, గ్రీడ్ పోతుంది. ఎంతసేపు నాకే 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 రావాలి, నాకే రావాలి. వాళ్ళకన్నా ముందు ఎలాగ మనం డీల్ పూర్తి చేసుకుందాం. ఆయన ₹1,00,000 కోట్ చేశాడా సార్, మీకైతే నేను 70,000కి ఇచ్చేస్తాను, నాకు ఇచ్చేయండి. వాళ్ళని అండర్ కట్ చేసేసి తీసేసుకోవడం, ఇవన్నీ ఉండవు ఇంకా. ఎందుకంటే సమృద్ధి మనకు కావాల్సిన నిత్యం మనం అనుకున్నట్టు వస్తుంది అనేటువంటి ఒక భావన ఉన్నప్పుడు, సమృద్ధిలో భావనలో ఉన్నప్పుడు చక్కగా మనం ఎవరిని అండర్ కట్ చేయము, మ్యానిపులేట్ చేయము, ఎవరిని డామినేట్ చేయము, అందరితో కోఆపరేట్ చేస్తాం. ఓకే, మన నైబర్ అంటారు, మీకు తెలుస్తుంది ఒక గొప్ప అవకాశం, ఇన్వెస్ట్మెంట్ అవకాశం ఉంది. చెప్పారు, అయితే ముందు వెళ్ళిపోదాం, మనం వెళ్ళిపోయి ముందు తీసేసుకుందాం, ఎందుకంటే తక్కువ ఉన్నాయి కదా అక్కడ, ప్లాట్ లేవు అని ముందు పరిగెడతాం. కానీ ఇక్కడ వచ్చినప్పుడు మనకి కావాల్సినప్పుడు గ్యారంటీగా వస్తుంది, సమృద్ధితనం కదా. ఇది కాకపోతే దానికన్నా ఇంకా అద్భుతమైనది వస్తుంది అని అవసరం. డియర్ ఫ్రెండ్స్, ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయాలి. నిన్న మొన్న ఎవరు అనుభవం చెప్తున్నారు, నేను అనుకున్నది రాలేదు, కానీ దాని తర్వాత తెలిసింది నాకు ఇంకా గొప్పది వచ్చింది అని చెప్పేసి. అక్కడ నేను తీసుకుంటే నాకు ఈరోజు ఇది జరుగుతున్నది, నాకు అది ఉండేది కాదు కదా అనే ఉద్దేశం. సో కొరత అనే భావం నుంచి సమృద్ధి అనే భావంకి వెళ్తాను డియర్ ఫ్రెండ్స్. అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఉండవు ప్రపంచంలో. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు ఉన్నాయంటే ఎంతసేపు నాకు లేదు, ఉండదు, సరిపోదు అనే కాన్సెప్ట్తో ఉంటాం కాబట్టి ఎంతసేపు ఎంత ఎక్కువగా గ్రాప్ చేసుకోవాలని చూస్తాం. అంతా పోతుంది, చాలా ప్రశాంతంగా హాయిగా మనకు కావాల్సిన మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. తొందరేముంది? సో కంపెనీల్లో అద్భుతంగా ఎంతసేపు కాంపిటీషన్, వాళ్ళు ఇది చేసిన అది చేసిన కాకుండా మన దృష్టి ఎక్కడ ఉంటే మన శక్తి అక్కడ. ఇప్పుడు ఎవరైనా CEO ఉన్నాడు అనుకోండి, ఎంతసేపు కాంపిటీషన్, వాళ్ళ వల్ల మనకు తగ్గిపోతుంది అనుకుంటే వాడి దృష్టి ఎంతసేపు దాని మీద ఉంటుంది. వాళ్ళు పెరుగుతూ ఉంటారు, వీళ్ళు తగ్గుతూ ఉంటారు. సో ఎప్పుడైతే కొరత నుంచి సమృద్ధిలోకి వస్తామో మనం పూర్తిగా మన దృష్టి మన మీదే ఉంటుంది. నేను ఏ విధంగా ఇంకా గొప్పగా అవ్వగలను, నేను ఏ విధంగా ఇంకా ఎక్కువ ఊహించగలను, కొత్తగా చేయగలను ఆలోచిస్తారు. శక్తి అంతా మన మీద ఉంటుంది, ఆశలక్ష్యం మీద ఉండదు. అప్పుడు ఇంకా బాగా పెరుగుతూ ఉంటాం డియర్ ఫ్రెండ్స్. ప్రతి చోట సమృద్ధి. హోప్ యు ఆర్ దేర్ విత్ మీ. ఇంకా లాస్ట్ ఇది, ఈ ఇంటెలిజెన్స్ విషయం మనకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంది అని కాన్సెప్ట్. హైయర్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఏంటి, ఎలా జరుగుతుంది? మన ఇంట్యూషన్ పెరుగుతోంది, మనకు అద్భుతమైన కళల ద్వారా మన మెసేజ్లు వస్తున్నాయి, మన ధ్యానపు అనుభవాల ద్వారా మెసేజ్లు వస్తున్నాయి. మన పక్క వాళ్ళు వచ్చి మనకి ఏదో చెప్తారు సడన్గా. న్యూస్ పేపర్లో సంఖ్య ఏదో చదువుతాం, మనకి ఏది కావాలో దాని గురించి విషయం, ఎన్నో రకాలుగా విషయం నిత్యం మనతో మాట్లాడుతూనే ఉంది డియర్ ఫ్రెండ్స్. ధ్యానం ద్వారా మనం చక్కగా అవేర్నెస్తో ఉండి దాన్ని పట్టుకుంటాం. ధ్యానం ద్వారా మన ఆలోచన శక్తి పెరిగి, ధ్యానం ద్వారా మన ఫోకస్ పెరిగి, మన రియాలిటీ మనమే అద్భుతంగా చక్కగా చేసుకుంటాం. ఆ మేనిఫెస్టేషన్ కోషన్ పెరిగిందని చెప్పుకున్నాం. ధ్యానం ద్వారా మనం ఎంత ఎక్కువ అనుభవాలు వస్తున్నాయో దాని ద్వారా మనం అనుకుంటాం సమృద్ధిలో ఉన్నాము, ఇంకెందుకు ఊరితో కంప్లీట్ అవ్వడము
అని వదిలేస్తాం. 4వ ప్రిన్సిపల్ తెలుసుకుంటాము. ధ్యానం ద్వారా ఈ సంకేతాలను పట్టుకుంటాము. మనకి హెల్ప్ ఉంది అని తెలుసుకుంటాము. మనం లోన్లీగా ఒంటరి వాళ్ళం కాదు. మనకంటే ఒక విశ్వం, అంటే మనమే ఆ విశ్వం. 3 గంటలు ధ్యానం చేస్తే 3 గంటలు మనం విశ్వంగా ఉంటున్నాం. పావుగంట చేస్తే ఓన్లీ పావుగంటే విశ్వంగా ఉంటున్నాం. ఏది గొప్ప చెప్పండి? ఎంత ఎక్కువ ధ్యానం చేయగలిగితే, ఎంత ఎక్కువ ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందగలిగితే, అంత ఎక్కువ మనము హైయర్ ఇంటెలిజెన్స్ దగ్గరగా అటువంటిగా బిహేవ్ చేయగలుగుతాం. ఇప్పుడు నేర్చుకునేదంతా అటువంటి జ్ఞానమే. దీనికి ధ్యానాన్ని జోడిస్తే ఇదే మనం అయిపోతాం. ఎందుకంటే అనుభవం వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్. సో మనస్సు, మైండ్ ప్లేన్ నుంచి హృదయం, మన ఫీలింగ్స్‌కి, మనలో ఉన్నటువంటి మెసేజెస్‌కి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. దాని ద్వారా మనం అద్భుతమైన డెసిషన్ తీసుకుంటాం. ఉదాహరణకి, లాస్ట్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మీరు ఒక 6 నెలలు ప్రపంచం అంతా తిరిగి రావాలనుకుంటారు. దానికి చాలా ప్లానింగ్ కావాలి కదా! 6 నెలలు ప్రపంచం అంతా లెట్స్ సే ఒక 50 లక్షలు ఖర్చవుతుంది. అంటే పెద్ద డెసిషనే. సో దానికేం చేస్తారు? ఒక 10 మందిని పిలుస్తారు. 10 మంది ఏజెంట్‌లని పిలుస్తారు. బాబు నీవు చేసిందేంటి? నీకు చేసిందేంటి? నీకు చేసిందేంటి? ఎన్నో రకాలుగా అది ఇది ఏదంటే బోలెడు ఆప్షన్స్ చేస్తూ ఉంటారు. ఒక 3 నెలలు దానికోసం స్పెండ్ చేస్తారు. అదే డిఫరెంట్ ధ్యానం చేసిన వాళ్ళు, అది మనసుతో చేసిన విషయం. ధ్యానం చేసిన వాళ్ళకి టక్కన ఎప్పుడైతే మనం ఊహిస్తామో, నేను అద్భుతంగా చేస్తున్నానో, నాకు ఎలా ప్లాన్ చేయాలో దానికి ఒక అద్భుతమైన వ్యక్తికి వస్తున్నారు, కలుస్తున్నారు అనుకుంటామో, మనకి వెంటనే ఎదురుగా ఆ పర్సన్ కనిపిస్తాడు. నెక్స్ట్ డే పేపర్‌లో కనిపిస్తాడు. ఒక పాంప్లెట్ వస్తుంది. ట్రావెల్ ఏజెంట్ అరౌండ్ ద వరల్డ్ ట్రావెల్ సర్వీసెస్ అనేది వస్తుంది. వెళ్తాము. మనకు తెలిసిపోతుంది ఇంట్యూషన్‌లో గట్టిగా. యెస్! ఈయన రైట్ పర్సన్ అని చెప్పేసి అక్కడ కూర్చుంటాము. 3 నెలలు చేసేది ఒక 10 రోజులు కూడా పట్టదు. అయిపోతుంది చక. అది కాన్ఫిడెన్స్‌కి ఎటువంటి యాంగ్జైటీ లేకుండా, ఎటువంటి ఫీలింగ్ లేకుండా, అయ్యో! నేనేమి ఇంకా సరిగ్గా రిసర్చ్ చేయలేదా? ఇంకా బెటర్ డీల్ దొరికేదా? ఇవన్నీ ఉండవు. సో ఎప్పుడు కూడా ఈ ఇంటెలిజెన్స్ అనేది మన ఇంట్యూషన్ ద్వారా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ద్వారా, మనుషుల అందరి ద్వారా కూడా మనకి మన అనుభవాల ద్వారా తెలుస్తుంది డియర్ ఫ్రెండ్స్. ఈ విషయం మనం పూర్తిగా గమనిస్తాం. ధ్యానం తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇది. సో డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఉన్నప్పుడు పాత నేను, కొత్త నేను వేరు వేరు నుంచి ఏకత్వంలో ఉంటాం. కొత్త నేనులో ఒకరైపోతాం. ఎవరితో సలహా తీసుకోవాలన్నా, వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా చాలా తొందరగా చేయగలుగుతాం. దృఢమైన మనస్సు, ఫిక్స్డ్ మైండ్‌తో ఉన్నవాళ్ళం క్రియేటివ్ మైండ్‌తో వెళ్తాం. సృజనాత్మక మైండ్‌తో వెళ్తాం. నిత్యం కొత్తగా ఆలోచిస్తాం. అనంతమైన ఇంటెలిజెన్స్, అనంతమైన శక్తి ఉంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా నిస్సహాయంగా ఉండం. మనకి ఏది కావాలంటే దానికి చేయడానికి ముందడుగు వేస్తాం అంతే. మహాత్మా గాంధీ గారికి అటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన చేసుకున్న లక్ష్యం ఎంత పెద్దది. అహింసతో మైటీ బ్రిటిష్‌ని ఎలాగైనా సరే ఫ్రీడమ్‌ని తెప్పించాలన్నటువంటి ఒక ఎంత పెద్ద విషయాన్ని ఆయన తీసుకొని పట్టుకోగలిగారు. నిస్సహాయంగా కాదు, చూడలేదు. ఆయన ఎప్పుడు కూడా అవుతుందనే ఉద్దేశంతో ఉన్నారు. అలా చేస్తాం డియర్ ఫ్రెండ్స్. నుంచి బాధ్యత తీసుకోవడానికి వెళ్తాం. ఎందుకంటే ప్రతీదీ మన ద్వారానే జరుగుతుందని తెలుసుకున్నప్పుడు ఇదొస్తుంది. కొత్త లాక్ నుంచి సమృద్ధిలోకి వెళ్తాం. ఊరికనే కంపీట్ చేయము. ఊరికనే అవతలకి మానిప్యులేషన్ చేయము. గ్రీడ్ తగ్గిపోతుంది. సమృద్ధిలో ఉన్నప్పుడు గ్రీడ్ ఎందుకుంటుంది? నాకే కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. తక్కువైపోయిందని కాన్సెప్ట్ ఉండదు. మనస్సు అనే కాన్సెప్ట్ నుంచి, మైండ్ నుంచి హృదయానికి వెళ్తాం. మైండ్ టు హార్ట్. అంటే నిత్యము ఈ హెల్ప్ తీసుకుంటాం. మన ఫీలింగ్స్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి, మనకొచ్చిన మెసేజ్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి, కాన్ఫిడెన్స్‌గా మన డెసిషన్స్ తీసుకొని చాలా సునాయాసంగా, ఎఫర్ట్‌లెస్‌గా మన లైఫ్‌ని సాధిస్తాం. ఊరికనే ఇబ్బంది పెట్టము మన ఎంప్లాయీస్‌ని. ఎందుకంటే మనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది మనం తీసుకున్న డెసిషన్‌ల మీద. లేకపోతే వాడిని బ్లేమ్ చేసి, వీళ్ళని బ్లేమ్ చేసి, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి రకరకాలు కాకుండా చాలా తొందరగా మనము ఒక క్లారిటీ తోటి ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి ముందుకెళ్తుంటాం డియర్ ఫ్రెండ్స్. ఇది మన స్పిరిచ్యువల్ సైంటిఫిక్ టెంపర్మెంట్ అంటే ఆధ్యాత్మిక శాస్త్రీయ అవగాహన. ఈ 5 విషయాలు కూడా ధ్యానం నిత్యంగా చేసి, మనం రిఫర్ చేసిన పుస్తకాలు చదువుతూ, ఎక్కువ సజన సాంగత్యం చేస్తూ ఉంటే ఖచ్చితంగా
ప్రతి ఒక్క రూమ్ కూడా ఇలా మారి తీరుతాం. గోల్డెన్ ఎర్త్ని డెఫినెట్గా ఎస్టాబ్లిష్ చేస్తాం డియర్ ఫ్రెండ్స్. ఇది మా యొక్క నిజమైన పూర్తి కళ, బుద్ధాసే క్వాంటమ్ ఫౌండేషన్ యొక్క కళ. మన అందరం కలిపి చేస్తాం, ఎందుకంటే మనం మారినప్పుడు ఆటోమేటిక్గా దీని గురించి మనందరం వర్క్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండ్ అండర్స్టాండింగ్ దిస్. ఎస్, Manaji, any comments? Excellent topic, sir. అంటే ప్రతిరోజు మన అనుభవాల్లోకి వచ్చే విషయాల్లో అంటే మనకి అనుకుంటాం ఇది ఎలా అయింది అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందుగా చెప్పారు కదా, ఎవరో వస్తారు, పాంప్లెట్ ఇస్తారు, లేకపోతే ఎవరో మెసేజ్ ద్వారా మనకి పంపిస్తారు అని చెప్పేసి. అది మన నిత్య జీవితంలో ప్రతిరోజు అనుభవం అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం మెడిటేషన్ లోకి వచ్చామో మనం అనుకున్నది అయిపోతుంది అంటే ఇంకా దెర్ ఇస్ నో డౌట్ అనమాట. అది ఏ రూపంలోనే రావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కానీ, ఒక సడన్ గా ఎవరో మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ లో చూస్తే అది ఇప్పుడే అనుకున్నాను కదా, ఇది ఈవెన్ జస్ట్ ఇప్పుడు ఒక సెకండ్ లో అనుకున్నాను, దీనిలో ఎలా వచ్చింది మెసేజ్ అనుకుంటాం. అదేంటి కాకతీయంగా లేకపోతే అయింది అయితే కాదు. అది నువ్వు ఏదైతే మనం అనుకున్నా అది ఇమీడియట్ గా అది క్రియేట్ అయిపోయింది. అంటే ఎవర్ ది క్రియేటర్ అయిపోయారు. సో ఇది క్వాంటమ్ ఫిజిక్స్ లో, క్వాంటమ్ దీనిలో మీరు చెప్పినట్టు అంతా ఉంది. అది నువ్వు అనుకోవడంతోనే అయిపోతుంది అంతే. అది ఎలా కనెక్ట్ అవుతున్నావో, ఎలాగా అది మేనిఫెస్ట్ అవుతుంది అనేది దానికి తెలియదు ఇంకంతే ఎలా అవుతుంది అనేది. అది మన మైండ్ లో అవుతుంది, మన మైండ్ లో వస్తుంది, అది అయిపోతుంది అంతే. ఎందుకంటే ఆ శక్తి క్షేత్రంలో నువ్వు ఉన్నావు, అనంతంలో. మీరు చెప్పారు కదా, అనంతంలో నువ్వు అనంత తత్వంలోకి వచ్చేసావు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఎప్పుడూ ఉంటున్నావు కాబట్టి నువ్వు అనుకునేది అయిపోతుంది అంతే. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. చాలా బాగుంది సార్ క్లాస్. థ్యాంక్ యూ. దీనికి ముందు క్లాసులో ఇద్దరు మాట్లాడుతున్నారు. ఒక ఆయన అన్నాడు, ఈ రోజు నేను యాక్చువల్గా 11 గంటలకల్లా నా డెలివరీ ఇవ్వాలి మా ఆఫీస్లో, కానీ నేను లేట్ అవుతూ జస్ట్ ఒక ఆలోచన వచ్చింది, ఈరోజు 3:30కి ఇస్తాను, మా మేడం అలా చేస్తే బాగుంటుంది. దానికి ఒక మేనేజర్, ఉమెన్ బాస్, మా మేడం అలా చేస్తే నేను 3:30కి ఇస్తే బాగుంటుంది అనుకున్నాడట. జస్ట్ ఒక ఆలోచన వచ్చింది. ఒక అరగంట తర్వాత మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ఆమె చెప్పిందట, ఇలా చెప్తున్నాడు, ఓకే శ్రీధర్ నువ్వు 3:30కి ఇవ్వు, నో ప్రాబ్లం. 3:30కి ఇవ్వు ఆమె చెప్పింది, నేను కూడా అనలేదు. 3:30కి ఇవ్వు అని చెప్పింది. సార్ ఇది మేనిఫెస్టేషనా అంటాడు. సరే, వెంటనే ఇంకో ఆమె మళ్ళా ఆన్ చేసుకొని, నాకు 50 years నేను ఈ మ్యూజిక్ కాన్సర్ట్ ఒకటి జరుగుతుంది, జనరల్గా నాకు లెగ్స్ ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి, సో నేను ఒకచోట కూర్చోలేను, నాకు చాలా ఫ్రీగా ఉంటే మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళగలను. సో మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నాకు కూడా ఎలా అనిపించింది, బాంబేలో ఇది అని చెప్పి ఆమె అనుకుందట. నేను వెళ్తున్నాను, ఊహిస్తున్నాను. సరే, ఊహ ఉంది కదా, ఊహించిందట రోజంతాను. చక్కగా వెళ్తున్నాను, కాన్సర్ట్లో చాలా ఫ్రీగా కూర్చొని అద్భుతంగా నేను చూస్తున్నాను అనుకుంది. ఏ విధంగా కూర్చుందో ఆ ఊహించలేదు, కానీ ఫ్రీగా కూర్చొని ఊహించిందిట. ఆడికి వెళ్ళిన తర్వాత ఆమెకి సర్ప్రైజింగ్ ఏంటంటే, చక్కగా బీన్ బ్యాగ్లు వేసారట బాగా ఫ్రంట్లో. సో బీన్ బ్యాగ్లు వేస్తే చక్కగా, బీన్ బ్యాగ్ అంటే చూడండి ఎంత రిలాక్సింగ్గా ఉండొచ్చు. ఆ బీన్ బ్యాగ్ లో కూర్చొని కాన్సర్ట్ మొత్తం ఎంత ఎంజాయ్ చేశారంటే సార్ అంత ఎంజాయ్ చేశాను. ఇదేనా మన మేనిఫెస్టేషన్ అంటే అది. రైట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్. మళ్ళా క్వశ్చన్స్ ఉంటే అడగండి, లేకపోతే మళ్ళీ రేపు కలుద్దాము 8:55. సో రేపు కలుద్దాం మళ్ళాను. సో హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. I have a dream.
That's why my heart keeps telling me, give me your heart. We'll find a way There's people out there to feel the same. if we help each other. I just know we can succeed. We are one, but we are different. We from all around the world. We share the same sun. We share the same. చెప్పండి ఓం Thank ప్రకాష్ you, గారు. Mr. చెప్పండి ఓం Thank ప్రకాష్ you. గారు. Thank you. Today's conclusion is from individuality to oneness. ఎస్ సార్, 100% రైట్. Yeah. ఇండివిజువాలిటీ వన్నెస్. మీ ఇష్రో ఎన్నో అనుభవాలు ఇస్తుంది అనుకుంటా, వన్నెస్ అనుభవాలు. అవునండి. Because we work on మీరు అక్కడి నుంచి చూస్తారు, పైనుంచి Yes, చూసినప్పుడు అంతా ఒకటే. okay. ఒక చిన్న చుక్క, అంతే కదా. అవునండి. భూమి ఒక చిన్న చుక్క, అప్పుడే Global తెలిసిపోతుంది. vision. Global vision. గ్లోబల్ విజన్. అవును, మరి విషయం అంతా ఒకసారి తిరిగి వచ్చేస్తారు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో. ఇంకేముంది, అన్ని దానికి సంబంధించిన అనుభవాలే మీకు. దాన్నే ఈరోజు వసుదైక కుటుంబం అంటున్నాం. అవును, వసుదైక కుటుంబం, కరెక్ట్. ఓకే, అహం బ్రహ్మాస్మి ఉంది, వసుదైక కుటుంబం, అంతే, రెండే ఉన్నాయి, ఇంకేం లేవు. అవును. థ్యాంక్ యూ సార్. Thank you very much Yeah. for a Bye-bye. good explanation, sir, ఓకే, with a scientific approach. ఎస్ సార్, థ్యాంక్ యూ. బాయ్ అండి, బాయ్ ఎవరిబడి.